హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమ్య బాను. నేను ఇల్లు సర్దుతుంటే నాకు ఎందుకు చిన్నప్పుడు స్టఫ్ కనపడిందండి. నాకు అనిపించింది ఎందుకు వీడియోలో షేర్ చేసుకుందామని. ఇవన్నీ నా చిన్నప్పుడు నేను యూజ్ చేసేవన్నమాట. చిన్నప్పుడు అంటే 10 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ మ్యారేజ్ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నేనే తయారు చేసుకున్నాను. అంటే అన్నీ కాదు, ఇవి అప్పట్లో ట్రెండ్ కదా ఇలా హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అని. సో ఆ కప్స్ కొనుక్కొని, థ్రెడ్ కొనుక్కొని, కుందని అన్నీ కొనుక్కొని అతికించుకొని మరి ఇలా తయారు చేసుకున్నాను నేను. నాకు ఒకటేటి బోల్డ్ కలర్ వచ్చు. మా ఫ్రెండ్స్ అదే అంటారు, నీకు రాంది ఏముంది అని చెప్పి. అలా అని అన్నీ వచ్చాను కాదు, ఏదో కొంతవరకు అంటే లైక్ ఎంబ్రాయిడరీ చేయడం నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను, నెక్స్ట్ డ్యాన్స్ చేయడం, సంగీతం నేర్చుకున్నాను, గేమ్స్ ఆడడము, ఇంకా ఇలాగా ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా ఇయర్ రింగ్స్ తయారు చేయడము, మెహందీ పెట్టడము, డిజైన్స్, అల్లికలు, ముగ్గులు, అంటే ఒక్కసారి చూస్తే ఏదైనా సరే మైండ్కి ఎక్కించేసుకుంటారు అనమాట. సో అలా అనమాట. కొంచెం అది ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇంట్రెస్ట్ లేకపోతే ఏది ఉండదు. చదువు మాత్రం చదివేదానికి కాదు, రిమైనింగ్ అన్నింటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అలా నేర్చుకున్నాను అనమాట. సో ఎందుకు ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇల్లు సర్దుతుంటే చాలా చాలా దొరికాయి చిన్నప్పుడు మెమరీస్. చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ అనే కాదు, నేను 9th 8th 6th క్లాస్లో ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇప్పటికీ. అవి కూడా కొంచెమే, ఇవి ఇయర్ రింగ్స్ అనే కదా, రిమైనింగ్ స్టఫ్ ఉన్నాయి. ఇవి కొంచెం అమ్మ పడేయమని చెప్పి ఇచ్చింది, నేను పడేలాక అలా ఉంచాను అనమాట. ఇంకా అమ్మాళ్ళ ఇంట్లో కొన్ని ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. సో అదనమాట సంగతి. మీరు కూడా నాలాగా పడేయలేక వాడలేక ఇలా దాచుకున్న వస్తువులు ఏమైనా ఉన్నాయా అయితే కమెంట్ చేసేయండి. ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.